ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ బి ఆంజనేయరాజు గారు. సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మనం వాటర్ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు. ఈ భూమి మీద 70 to 80% సముద్ర రూపంలో మొత్తం వాటరే ఉంది, 20% మాత్రమే ల్యాండ్ ఉంది. అలాగే మన బాడీలో కూడా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ, లైక్ బ్లడ్ రూపంలోనో ఏదో ఒక లిక్విడ్ రూపంలో. సో బట్ వాటర్ని ఏ టైంలో ఎలా తీసుకోవాలి, హాట్ వాటర్ ఎప్పుడు తీసుకోవాలి, కూల్డ్ వాటర్ ఎప్పుడు తీసుకోవాలి, అండ్ ఈవెన్ రాగి రాగి పాత్రల్లో తీసుకోవాలని కొంతమంది చెప్తారు, మట్టి పాత్రల్లో తీసుకోమని కొంతమంది చెప్తారు, ప్లాస్టిక్ అవాయిడ్ చేయమని కొంతమంది చెప్తారు, ఏ టైంలో ఎంత తీసుకోవాలి, నైట్ టైం వద్దు, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా. అన్ని డౌట్స్ చాలా క్లియర్గా డీప్గా మాట్లాడుకుందాం. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నారు కదా సార్, మొత్తం వాటర్ గురించి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డౌట్. కొంతమంది ఎక్కువ తాగుతారు, కొంతమంది బాగా ఎక్కువ తాగుతారు, కొంతమంది అసలు తాగరు. అవునండి. సో ఇది వేటి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏ టైంలో వాటర్ తీసుకోవాలి, ఏ పాత్రల్లో తీసుకోవాలి? అవును. అంటే ఏ పాత్రలు అనేది ప్లస్ ఏ వాటర్ తీసుకోవాలనేది, అలాగే మీరు మాట్లాడే దాంట్లోనే అన్నారు బాగా ఎక్కువ తాగుతారని. అది ప్రమాదం అండి. ఏ విధంగా అంటే, ఇప్పుడు భగవంతుడు మనకు ఒక లక్షణం ఇచ్చాడు. దాహం అనే లక్షణం ఇచ్చాడు, నీళ్లు తాగుతున్నాం. ఆకలి అనే లక్షణం ఇచ్చినాడు, అన్నం తింటున్నాం. మరి ఆకలేయకుండా కూడా ఇంత అన్నం తినేశారు అనుకోండి, ఏమవుతుంది? ప్రమాదమే కదా. అలాగే దాహం వేయకుండా కూడా పొద్దున్నే లేచి 4 లీటర్లు, 5 లీటర్లు, 3 లీటర్లు ఇలా తాగడం కూడా మంచిది కాదండి. ఇక్కడ ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మాట్లాడుకుంటే, ఇన్ జనరల్ వదిలేయండి, రకరకాలుగా చెప్తున్నారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అయితే 300 ml నుంచి 500 ml, అంటే వాళ్ళు ఒక పురుషుడు, 2 పురుషుళ్ళు అంటారనమాట. పురుషుడు అంటే ఇది, అంజలి అంటే ఇది, దోసిడ అంటాం మనం. ఇలాగ 2 దోసిళ్ళ వరకు తాగొచ్చండి. అంటే నియర్లీ ఒక 300 to 500 ml వరకు. అక్కడ సాధన ఎలా చేయమంటారంటే, మొట్టమొదటి ఆయుర్వేదంలో మీరు నిజంగా వాటర్ ద్వారా మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలి, వాటర్ 100% ఆరోగ్యంగా తాగాలి అంటే మొట్టమొదటి ఏం చేయమంటారంటే, ఆల్చెప్పుడు నీళ్ళు తీసుకుని ముక్కుతోటి తాగమంటారు. ఆ తర్వాత పురుషుడు నీళ్లు ముక్కుతోటి తాగడం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత దోసిడి నీళ్ళు తాగాలి. అప్పుడు నోటితోటి తాగమంటారు. ఈ 3 సాధనలు అయిపోయాక ఈ మధ్యన అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇక్కడి నుంచి మనకి థ్రోట్ వరకు ఈ లోపల ఉన్న కఫం కానీ, బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. దాంతో పాటు క్లీన్ అయిపోతాయండి. యోగ శాస్త్రంలో అనేక రకాలుగా క్లీన్ చేస్తారు. గుడ్డతోటి క్లీన్ చేస్తారు, దారంతో క్లీన్ చేస్తారు, వాటర్ తోటి క్లీన్ చేస్తారు, సాల్ట్ వాటర్ తోటి క్లీన్ చేస్తారు. అలాగే ఇప్పుడు అందరూ కూడా వేడి నీళ్ళు తాగేస్తున్నారండి. వేడి నీళ్ళు ఎవరు తాగాలి అంటే, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. అందరూ తాగేయడం వల్ల ఏమవుతుందంటే, వేడి శరీరాలు సన్నగా ఉన్నవాళ్ళు ఇంకా సన్నబడిపోతారు. అందరికీ వేడి నీళ్లు పనిచేయాలి అంటే మీరు ఏం చేయాలంటే, గోరువెచ్చని నీళ్లు ఉదయం కాకుండా పడుకునేటప్పుడు తాగి పడుకుంటే, అందులో ఒక స్పూను దేశీ ఆవు నెయ్యి కలుపుకుని కనుక తాగి పడుకుంటే, అది ఒక మిరకిల్ అండి. ఎంత బాగా పనిచేస్తుందంటే, ఒబిసిటీ ఉన్నవాళ్ళకి ఎంతో కొంత తగ్గుతారు, సన్నగా ఉన్నవాళ్ళు చక్కగా వెళ్ళొస్తారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది, నాజల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, అలాగే కడుపులో మంట కానీ, బర్నింగ్ సెన్సేషన్, అల్సర్స్ ఇలాంటివన్నీ తగ్గుతాయండి. సుఖ విరోచనం అవుతుంది. అంటే ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉందో, మలబద్ధకం ఉందో వాళ్ళకు కూడా కొన్నాళ్ళు ఇలా కంటిన్యూగా తీసుకోవడం వల్ల ఫ్రీగా మోషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా అనేక వందల ఉపయోగాలు చెప్పొచ్చండి అందులో, ఆ నెయ్యి కలుపుకొని తాగటం వల్ల. అది అమృతంలో పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు మీరు అన్నారు, కొంతమంది కాపర్లు అంటారు, కొంతమంది ఏమో గాజు అంటారు, కొంతమంది ఇప్పుడు అక్కడ సాగుబడిని బట్టి ఉంటుందండి. బాగా ఉన్నాయన బంగారం బిందెలో పోసుకుని తాగాడు అనుకోండి, అద్భుతం, దానికి తిరగలేదు. ఒక మాదిరి అన్నాడు, వెండిలో తాగమనండి, అద్భుతం. లేదు, రాగిలో తాగమనండి, అది కూడా అద్భుతమే. ఫైనల్గా ఏమీ లేదు, మట్టి పాత్ర. ఈ 4 వాటర్కి తప్పనిసరిగా వాడుకోవచ్చండి. రాగి, వెండి, బంగారం కూడా ఏం చేస్తాయంటే, ఆ వాటర్లో ఎక్స్ట్రా ఉన్న మినరల్స్ కానీ, సాల్ట్లు కానీ, క్లోరైడ్స్, సల్ఫేట్స్ అని విష పదార్థాలు అవి ఉన్నప్పుడు మీరు రాగి పాత్రలో నీళ్లు పోసారనుకోండి, చక్కగా మీరు చింతపండు కానీ, నిమ్మకాయ కానీ తోమితే మెరుస్తూ ఉంటుంది. మీరు 3 సార్లు 4 సార్లు నీళ్లు పోసేటోడికి కిళ్ళం కింద పడరు. అది ఏంటి అంటే, అది నీటిని శుద్ధి చేసింది. అందులో ఉన్న చెడు పదార్థం ఏదైతే ఉందో అది రాగికి అంటుకుపోతుందండి. అంటుకుపోవటం వల్ల ఈ క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అది అబ్జర్వ్ చేసేసుకుని చక్కటి వాటర్ని మట్టికి మనం తీసుకునేలా చేస్తుంది. వెండి, బంగారం కూడా అంతే.
రంగు మారతాయి. అదే పూర్వం అయస్కాన్ మన పాదరసంతో పాత్రలు చేసేవారండి. అది ఇంకా అద్భుతం అనమాట అది. రసలింగం అని తమిళనాడులో ఉంది. 400 కేజీల పైన. అది ఒక చెరువులో నీటిలో మునిగి ఉంటుందన్నమాట. దాని ఒక లింగం నుంచి శివుడికి అభిషేకం చేసిన నీరు అక్కడికెళ్తుంది. అక్కడ కొన్ని వందల మంది ఆ నీరు తాగితే జబ్బులు తగ్గిపోతున్నాయని చెప్తారు. ఎందుకు అంటే పాదరసలింగం. ఈ రసలింగం కూడా రసపాత్రలు కూడా వాడేవారండి పూర్వం. అది చాలా కష్టం రసపాత్ర చేయాలంటే కొన్ని లక్షలు ఖర్చవుతుంది. నిజంగా దొరికితే లక్షలకే కొనొచ్చు. అద్భుతాలు చేస్తున్నది. అలాగే ఇక్కడ నీరు మీరు అడిగారు కాబట్టి ఇంత విపులంగా చెప్తున్నానండి. బోర్ వాటర్ లక్షణం డిఫరెంట్‌గా ఉంటుంది. నూతి వాటర్ లక్షణం డిఫరెంట్‌గా ఉంది. చెరువులో వాటర్ మళ్ళీ డిఫరెంట్‌గా ఉంది. ఆ చెరువులో కూడా ఎలా అంటే చుట్టూరు చెట్లు ఏమీ లేకుండా చక్కగా వెన్నెల సూర్యరశ్మి పడింది ఒక లక్షణం ఉంటుందండి. చెట్లతోటి మూసుకుపోయి ఓన్లీ ఎండ తక్కువ సూర్యరశ్మి చంద్రుడి యొక్క కిరణాలు తక్కువ పడితే ఒక శక్తి ఉంది. అదే వాటర్‌లో సూర్యరశ్మి చంద్రుని యొక్క కాంతికి పెర్ఫెక్ట్‌గా పడి అందులో హంసలు ఆడతా, చేపలు ఉండి, కలవ పూలతోటి ఉన్న వాటర్‌కి ఒక లక్షణం. ఇలాగా ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. నది నీరుకి ఒకటి ఉంది. సెలయేరు నీరు యొక్క లక్షణం డిఫరెంట్. సముద్రం నీరు యొక్క లక్షణం. ఇది అయితే ప్రవహిస్తున్నాయో ఆ ప్రవహించే నీళ్లు ఆక్సిజన్‌ని అతిగా తీసుకుంటాయి. అలాగే సెలయేరు నది ఉందనుకోండి, అది ఎన్నో పర్వతాల నుంచి ఎక్కడి నుంచో వస్తుంది. ఇప్పుడు గంగ వాటర్ తీసుకోండి మీరు. అది హిమాలయాల నుంచి వస్తుంది. గోముఖ్ అని అక్కడ అంటారు. పుడుతుందంటారు. గంగ వాటర్‌లో ఒక అద్భుతం ఏంటంటే ఫారిన్ సైంటిస్టులకు గాని, ఇంకోళ్ళకి గాని ఎవ్వడికి అర్థం అవ్వట్ల. ఒక బురద నీళ్ళలో ఒక లీటరు గంగా నీటిలో ఒక హాఫ్ లీటర్ బురద నీళ్లు పోసారనుకోండి మీరు. ఎర్లీ మార్నింగ్‌కి అది మొత్తం అంతా మంచినీరు అయిపోతుంది. ఎంత దారుణమైన బ్యాక్టీరియా ఇయి ఉన్నాయి ఏసినా సరే ఏ బ్యాక్టీరియా ఉండట్లేదు. అన్నీ చచ్చిపోతున్నాయి. మరి అందుకనే గంగ వాటర్‌కి అంత పవిత్రత ఇవ్వడం. గంగా వాటర్ అని ఇంతంత చెంబుల్లో ఇంతంత కాడి నుంచి ఇంతవరకు అమ్మేవారు పూర్వం. అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకునేవారు. ఆ తెచ్చుకుని అది బొర్రు పొడిచి ఎవరైనా చనిపోయినప్పుడు ఆ మనిషి చనిపోయిన నీటిలో నోట్లో వేయడం. ఆ నీళ్లు కసిన నీళ్ళు మామూలు నీళ్ళలో కలిపి ఇల్లంతా చిమ్మటం. అది ఎంత పవిత్రంగా చూసేవారంటే హిందువులు మామూలుగా కాదండి. ఇప్పుడోళ్ళు అందరూ మర్చిపోయారు ఆ విషయాలన్నీ. కానీ ఇప్పుడు మళ్ళీ సైంటిస్టులు పరీక్ష చేస్తే ఇన్ని రకాల ఖాళీ కాలని శవాలు కలిపేస్తున్నారు. డ్రైన్‌లు కలిసిపోతున్నాయి. అన్నీ కలిసిపోతున్నాయి. ఇంత స్వచ్ఛంగా ఎలా ఉంటుందని ఆళ్ళకి అర్థమవ్వక పరీక్ష చేశారు. అసలు ఆళ్ళకి మతిపోయింది. ఎందుకు అంటే అంత బురద నీళ్ళు పట్టుకొచ్చి ఇందులో ఏసినా బ్యాక్టీరియా, ఫంగల్, వైరస్ ఉన్నయి ఏసినా మర్నాటికి ఏముంటల. అంటే ఎంత అద్భుతం జరుగుతుందండి అక్కడ. ఎలా జరుగుతుందది? అనేక రకాల వనమూలికల్లోంచి, పర్వతాల మీద నుంచి, అనేక రకాల మినరల్స్‌లోంచి వచ్చిన అయన్నీ అబ్జర్వ్ చేసుకొని రావడం వల్ల ఆ నీటికి ఆ స్వచ్ఛత, ఆ అద్భుతమైన మిరకిల్లు అనేది శక్తి అనేది ఆ గంగ నీటిలో ఉంది. అలాగా మనకి పారిన నీటిలో కరెంట్ ఎక్కువ. అన్నిటికంటే అద్భుతమైన శక్తి ఉన్న నీరు సముద్రపు నీరండి. అంటే ఉప్పు నీరు తాగడం కోసం కాదు నేను చెప్పేది. ఆ సముద్రపు నీటిలో కనుక స్నానం చేస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా 2, 3 నెలలు చేస్తే తగ్గిపోతాయి. ఈవెన్ సోరియాసిస్ కాడి నుంచి అన్నీ. ఎందుకు అంటే అది దాని డెన్సిటీ గానీ, దాంట్లో ఉన్న ధాతువులు గానీ, సాల్ట్‌లు గానీ, అనేక రకాల లోహాలు గానీ ఎంత శక్తివంతంగా ఉంటాయంటే అంత పెద్దదండి. మీరన్నారు 75-80% వాటరే ఉంది భూమి మీద. అది సముద్రం ఆల్మోస్ట్ ఎక్కువ. మిగిలిందంతా నదులని ఇయన్నీ. కాకపోతే ఒకటి చేసేవారు సార్. చిన్నప్పుడు మేము సముద్రంకెళ్ళి స్నానం చేస్తే ఇంటికొచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ తలస్నానం చేసేవాళ్ళం మొత్తం. అవును. అంటే అదేదో ఉప్పు పట్టేస్తది సంథింగ్ ఏదో భావన ఉప్పు పట్టడం వల్ల ఏమవుతుందంటే చర్మం మణుతుంది ఎండలోకెళ్ళితే. అలాగే కొంచెం తలది అట్ట కింద కట్టేస్తుందని తీపి నీటితోటి చేయమనేవారు. అలాగా ఆ సముద్ర స్నానం చేయటం వల్ల ఈ చర్మ వ్యాధులన్నీ తగ్గిపోతాయి. అలాగే సముద్రంలో అద్భుతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయండి. చాలా ఎంత శక్తివంతమైనయి అంటే ఆ స్నానంలో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్‌లో మీరు చేయడం వల్ల మీ ఆలోచన గాని, మీ శరీరతత్వం గాని, మీ హార్ట్ బీట్ గాని, ఇంకోటి గాని అన్నీ కూడా మారతాయి. చాలా చక్కగా మీ శరీరం పనిచేస్తుందన్నమాట. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంత అద్భుతమైన పని చేస్తాయి. అందుకు సముద్ర స్నానం అనే దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. నది నీరు ఈ పారడం వల్ల కొన్ని వందల కిలోమీటర్లు అది నడిచి రావడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది హైయెస్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సూర్యరశ్మి చంద్రుని యొక్క కాంతి కూడా తీసుకుంటుంది. తీసుకోవడం వల్ల దానికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సిటీలో ఇవాళ హైదరాబాద్‌లో ఉన్నామండి.
బ్లీచింగ్ కలపకుండా నీళ్ళు రిలీజ్ చేస్తే అవి ఎక్కడి నుంచో వందల కిలోమీటర్ల నుంచి పంపు చేసి రిజర్వాయర్లో నిల్వ చేసి దాన్ని పైపులమ్మట పంపించి ఇంటింటికి పంపుతూ ఉంటే అవి మనం తాగుతున్నాం. ఈ పంపే కార్యక్రమంలో ఏమవుతుందంటే వాటి నిండా పాకుడు కట్టడం, ఫంగస్ తయారవ్వడం, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఆ నీటిలో కల్మషాలు ఏమన్నా ఉన్నా కూడా ఇవన్నీ చంపడం కోసం బ్లీచింగ్ కలుపుతున్నారు. ఆ బ్లీచింగ్ వాటర్ కూడా మనం తెచ్చుకుని ఏం చేస్తున్నాం, 0B ఫిల్టర్లో మనం పోస్తాం. 0 అంటే అక్కడ జీరోయే ఉంది. అందులో మినరల్ అనేది లేదు. మీరు తినే ఆహార పదార్థంలో ధాతువులు ఉండాలి, అంటే మినరల్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి. అలాగే మీరు తాగే నీళ్ళల్లో మినరల్స్ ఉండాలండి. 0B తాగుతున్నాం మనం, 0 మినరల్స్ తోటి నీరు తాగుతున్నాం. అటువంటిప్పుడు ఉపయోగం ఏంటి? అదేవిధంగా మీరు అడిగారు, కొంతమంది రాగి వద్దంటారు, కొంతమంది అది వద్దనేది తప్పండి. ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు మట్టి పాత్రలో తాగినా కూడా ఆ ఫలితం డెఫినెట్గా వస్తుంది. ఎందుకు అంటే కుమ్మరి కుండలు చేయటం అనేది అంత ఈజీ కాదండి. వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండేవారు అందులో. వాళ్ళు ఒక స్పెసిఫిక్గా పలానా మట్టి తీసుకురావాలని పట్టుకొచ్చి ఆ మట్టిలో మళ్ళీ ఊక అన్నీ వేసి, ఏది బూడిద కాలిపోయిన కాలిన బూడిద వేసి తొక్కి 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 దాన్ని సీజనింగ్ చేసి, దాన్ని కుమ్మరి సారి మీద మళ్ళీ కుండగా చేసి, ఆ కుండను అతకటం కోసం లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని కొట్టివారండి. ఒక చిన్న సుత్తులు లాంటి చెక్క కర్రలు అనమాట. కొన్ని వేల సార్లు కొట్టేవారు దాన్ని. ఆ కొట్టడం వల్ల ఏమవుతుంది, ఆ ధాతువులన్నీ బయటకు వస్తాయి, ప్లస్ లీక్ అవ్వకూడదు కదా, వాటర్ కారకూడదు కాబట్టి కొట్టేవారు. ఇన్ని రకాలుగా చేసిన తర్వాత దాన్ని అగ్నిలో కాల్చేవారు. కాల్చేసరికి దాని రూపం పూర్తిగా మారిపోయి మట్టి నుంచి ఒక సాలిడిఫైడ్ రూపంలోకి వచ్చి అది ఇంకా నీళ్ళల్లో కరగకుండా అనేది ఉండిపోతుందన్నమాట. ఈ కాలినప్పుడు ఏమవుతుందంటే, కొట్టినప్పుడు కాలినప్పుడు ప్లస్ అందులో ఏం వేస్తున్నారండి, కుమ్మరి బూడిద వేస్తున్నారు. కుమ్మరి బూడిద అనేవారు. ఎవరికి ఇటుక బట్టీలకు కాల్చిన ఈ హోటల్స్లో కాల్చిన బూడిదే వేసేవారు. దాన్ని కుమ్మరి బూడిద అనేవారు, ఊకలు కాల్చింది. ఆ బూడిదలో అద్భుతమైన నైట్రేట్ ఉంటుంది. ఇవాళ మళ్ళీ సైంటిస్టులు ఆ బూడిద యొక్క గొప్పదనం కనుక్కుని, పూర్వం పొయ్యిలో కాలిన బూడిదంతా జాగ్రత్తగా పెంటలో వేసి అది మొక్కలకి వేసేవాళ్ళు. ఆ బూడిద అయితే ఏమవుతుందంటే అభిప్రాయ అద్భుతం జరుగుతుందని పూర్వం చెప్పేవారు. దాని వెనకాల సైన్స్ తెలియపోయని చెప్పేవారు. ఇవాళ ఏమంటున్నారు, బూడిద కనుక కాలిన పొయ్యిలో కాలింది కానీ, బొగ్గులు కానీ, బూడిద కానీ అయితే 20 సంవత్సరాల పాటు మొక్కలకి నైట్రోజన్ అందిస్తుందని మోడర్న్ సైన్స్లో చెప్తున్నారు. అటువంటి బూడిద కలపడం వల్ల ఆ మట్టికి ఎంత శక్తి పెరుగుతుందో చూడండి. పెరగడం వల్ల ఆ వాటర్లో నైట్రోజన్ కావాల్సినంత రావడం, ఈ కాల్చడం వల్ల అయితే మట్టిలో ఉన్న ధాతువులు, అన్ని రకాల మినరల్స్ ఉంటాయి కదా మట్టిలో, సిలికాన్ ఉంది, ఐరన్ ఉంది, టైటానియం ఉంది, అల్యూమినియం ఉంది, అన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ ఏమవుతాయి, కాల్చడం వల్ల పై లేయర్స్లోకి వస్తాయి. మీరు అందులో నీళ్లు పోసుకుని నీళ్లు తాగడం వల్ల ఏమవుతుంది, చక్కని మినరల్స్ మీ శరీరానికి ఏం కావాలో అవన్నీ మీ బాడీకి అందుతున్నాయి. అందుకు ఈ 4 రకాలైన పాత్రలో నీళ్లు తీసుకోవడం అనేది ఎప్పుడూ ఆరోగ్యకరం అండి. ఇందులో తీసుకుంటే చెడు అనేది లేదు. ఒక ప్లాస్టిక్‌లో తీసుకుంటే డెఫినిట్‌గా చాలా చెడు చేస్తుంది, అంతా ఇంత కాదు. అది తప్ప మీరు గాజులో తీసుకోవచ్చు. గాజులో అంటే న్యూట్రల్. కానీ ఆయుర్వేద శాస్త్రంలో పూర్వం ఓన్లీ వాటర్ తోటి ట్రీట్మెంట్ చేసేవారండి. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా 7 కలర్స్ తోటి నిండి ఉందని. 7 రంగుల సీసాలు తీసుకుని వాటిలో నీళ్లు పోసి ఎండలో పెట్టేవారు. ఎండలో పెట్టి మీ శరీర తత్వం మీకు ఏ రంగు నీళ్లు పడతాయో చూసి ఆ నీళ్లు తాగితే అన్ని జబ్బులు తగ్గిపోతాయి. ఓన్లీ ఆ కలర్ బాటిల్లో, కలర్ థెరపీ అంటారు దాన్ని. కలర్ బాటిల్లో నీళ్లు పోసి ఎండలో పెట్టడం వల్ల మీకు సూటబుల్ అయిన కలర్, పలానా జబ్బుకి పలానా కలర్ బాటిల్లో నీళ్లు తగ్గుతాయి అనేది మళ్ళీ గ్రంథాల్లో ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఇదేదో కాన్సెప్ట్. చాలా అద్భుతం అంటే అద్భుతం కాదండి. మీకు పడని కలర్ మీకు తాగించి చంపేయచ్చు, చనిపోతాడు మనిషి. అంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఆ కలర్ థెరపీలో ఉంది. అందుకు వాటర్ తోటి ఇన్ని రకాలుగా చేయొచ్చండి మనం. పూర్వకాలం కొన్ని రకాల ఫీవర్స్లో ఒక 20 బిందెలు కూర్చోబెట్టి నెత్తి మీద నుంచి నీళ్లు పోసేయమనేవారు. ఇప్పటికీ డాక్టర్లు చూడండి, బాగా హై ఫీవర్ వచ్చినప్పుడు గుడ్డ నీళ్ళలో ముంచి గోరువెచ్చని నీళ్ళలో ఒళ్ళంతా తొడవండి, జ్వరం తగ్గిదాకా, లేకపోతే బ్రెయిన్ హ్యామరేజ్ అది రావడానికి ఆస్కారం ఉందన్నారు. పూర్వకాలం కూడా మన ఆయుర్వేద వైద్యులు కూడా పలానా జ్వరం, ఈ జ్వరం అయి ఉండొచ్చు, ఆడికి అంత హై ఫీవర్ వచ్చింది కదా, ఏమీ లేదు, ఆడికి లంకనం చేయించండి, శుభ్రంగా ఒక 20 బిందెలు నీళ్ళు నెత్తి మీద నుంచి పోయండి అంతే. ఇప్పుడు పోయమండి అంటే న్యూమోనియా వస్తుంది. నిజంగా అది పడని వాడికి న్యూమోనియా రావచ్చు, కాదంట్లా. అలాగే చల్లని నీళ్లు, ఎవరికైతే ఊపిరితిత్తుల యొక్క వ్యాధులు ఉన్నాయో, ఎవరికైతే లంగ్స్ సరిగ్గా పనిచేయవో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వేడి నీళ్ళు తాగడమే మంచిది, ఆరోగ్యానికి ఎప్పుడు మంచిదండి. అలాగే ఎవరైతే సన్నగా అయిపోయి వేడి శరీరాలు ఎవరైతే ఉంటారో
వాళ్ళు వేడి నీళ్ళు పొరపాటున కూడా తాగకూడదండి. వేడి నీళ్ళు తాగడం వల్ల వాళ్ళు ఇంకా సన్నబడిపోతారు. వాళ్ళ బాడీలో శక్తి ఇంకా సన్నగిస్తుంది. అందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు నిన్న ఒక ఆయన ఫోన్ చేశారు. ఆయన ఏమంటారంటే, నాకు విపరీతమైన కోల్డ్‌నండి లంగ్స్‌కి నింబు పట్టేసిందండి. ఎందుకు పట్టింది అని. 3 నెలల నుంచి 4 నెలల నుంచి అండి సొరకాయ రసం, ఈ బూడిద గుమ్మడికాయ రసం ఇవి తాగేసంట బీరకాయలు ఎక్కువగా తింటున్నాడంట. 3 వాత పదార్థాలే. ఆయనది వాత శరీరం అయ్యుంటుంది. మరి ఆయన 3 నెలల నుంచి తింటా ఉంటే వాళ్ళేమో టీబీ వచ్చినంత పని అయింది ఆయనకి. అదే వేడి శరీరాలు తీసుకున్నారనుకోండి ఏముండదు. ఇలాగా ఏదో ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, మీరు ఒక వీడియో చేస్తున్నారు, నేను కామన్‌గా చెప్తా. అది అందరూ ఆశ్చర్యం చేస్తే ఎలాగా? అందరికీ పని చేయదు కదా! ఎవరైతే మీ శరీర తత్వం, అందుకనే నేను అన్ని వీడియోల్లో చెప్తూ ఉంటా. మీ శరీర తత్వం, మీ వయస్సు, మీ వెయిటు ఇయన్నీ చూసుకొని డోసు నిర్ణయించుకోండి. ఇది ఎన్నాళ్ళు తినాలి, ఎలా తినాలో నిర్ణయించుకోండి. కరోనా వచ్చి వెళ్ళిందండి, కషాయాలు మొదలుపెట్టారు. అందరూ 360 రోజులు కషాయాలు తాగేస్తా ఉంటే ఎలాగ? రకరకాల సైడ్ ఎఫెక్ట్‌లు వస్తాయి దానివల్ల. మారుస్తా తాగుతూ ఉండాలి. అదేవిధంగా ఈ వాటర్ కూడా ఒక అద్భుతమైన ప్రక్రియ ఈ వాటర్ తోటి చేయొచ్చండి. కాకపోతే నీళ్ళు ఒకటే సర్వరోగ నివారణి అన్నట్టు చెప్పారు మీరు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.